హాయ్ అండి కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు భావిస్తున్నాను. ఈరోజు మనం క్లాక్స్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. క్లాక్స్ టాపిక్ రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రైల్వేస్లో, బ్యాంకింగ్లో, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అర్థమెటిక్ ఎక్కువగా ఉండే ప్రతి దాంట్లో మ్యాక్సిమం క్లాక్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఈ క్లాక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది నేను కొన్ని పార్ట్స్గా చేస్తాను. సో ఫస్ట్ పార్ట్లో నేను క్లాక్స్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అది కనుక్కోవడానికి ముందు కాన్సెప్ట్ అనేది చెప్తాను. దానితో పాటు ఏదైనా ఒక పర్టికులర్ టైం ఇచ్చారంటే ఆ పర్టికులర్ టైం ఇచ్చినప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది ఎలా కనుక్కుంటారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ హ్యాండ్ తీసుకోండి. అవర్ హ్యాండ్ హెచ్హెచ్ అంటే అవర్ హ్యాండ్. సో ఇప్పుడు అవర్ హ్యాండ్ తీసుకున్నాం అనుకో, సో టోటల్లీ ఇక్కడ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. ఎందుకంటే ఇది సర్కిల్ కాబట్టి టోటల్ యాంగిల్ 360 degrees ఉంటుంది. ఇప్పుడు అవర్ హ్యాండ్ 12 o'clock దగ్గర ఉందనుకోండి, 12 o'clock నుంచి మళ్ళీ 12 o'clock దగ్గరికి రావాలి అంటే దానికి ఎంత టైం పడుతుంది? 12 hours టైం పడుతుంది. సో 12 hours నీకు 360 degrees అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ దట్ పాయింట్. సో 12 hours యూ విల్ గెట్ 360 degrees. ఈ 12 నుంచి 12కి వచ్చినప్పుడు 12 hours పడుతుంది, అప్పుడు 12 hours 360 degrees పడుతుంది. సో 12 hours 360 degrees కాబట్టి అప్పుడు 1 hour 360/12 వేసుకున్నాం అనుకో, 12 ones 12 30s, 12 3s 36, ఇంకో 0 ఉంటుంది, 30 degrees. అంటే అవర్ హ్యాండ్ 1 hourకి 30 degrees పడుతుంది. ఓకే, అవర్ హ్యాండ్ ఫర్ 1 hour ఇట్ విల్ టేక్ 30 degrees యాంగిల్. సో అండ్ నెక్స్ట్ వన్, ఇదే అవర్ హ్యాండ్ 1 minuteకి ఎంత యాంగిల్ తీసేస్తుంది? ఇప్పుడు 1 hourకి ఎంత 30 degrees యాంగిల్ చేస్తుంది, 1 hourకి 30 degrees యాంగిల్ చేస్తుంది. సో అప్పుడు 1 hour అంటే ఏంటి? 60 minutes. 1 hour అంటే ఎంత? 60 minutes. 1 hour అంటే 60 minutes. ఈ 60 minutesకి ఎంత యాంగిల్ చేస్తుంది? అది 30 degrees యాంగిల్ చేస్తుంది కదా. అప్పుడు 1 minute ఈజ్ ఈక్వల్ టు 30/60. 30/60. 0 cancel, 3 ones 3 2s, that is equal to half degree. This is our hand only. Our hand 1 minuteకి half degree చేస్తుంది. అవర్ హ్యాండ్ 1 minuteకి half degree చేస్తుంది. సరే, అవర్ హ్యాండ్ 1 minuteకి half degree చేస్తుంది, మరి మినిట్ హ్యాండ్ అది చూడాలి కదా. జనరల్గా మినిట్, ఇప్పుడు ఇందాక నేను ఏమన్నాను, అవర్ హ్యాండ్ 12 hours 360 degrees తిరుగుతుంది అని చెప్పాను. సరే, కానీ మినిట్ హ్యాండ్ ఏంది? 1 hourకే మినిట్ హ్యాండ్ మొత్తం తిరిగిద్ది. ఓకే, ఒక సర్కిల్ తిరిగిద్ది. మినిట్ హ్యాండ్ ఒక సర్కిల్ అంటే 12 నుంచి 12కి తిరిగితేనే 1 hour అయినట్టు. మినిట్ హ్యాండ్ ఎంహెచ్ అని తీసుకుంటున్నాను. మినిట్ హ్యాండ్ తీసుకున్నాం అనుకో, సో అది 60 minutes తీసుకుంటే 60 minutesకి అది 360 degrees తిరిగిద్ది. 60 minutesకి 360 degrees. ఇది 12 hoursకి 360 degrees తిరిగిద్ది, కానీ ఇది 60 minutes 1 hourకి 360 degrees తిరిగిద్ది. అంటే 60 minutesకి 360 degrees తిరిగిద్ది. 0 cancel, 6 ones 6 6. సో 1 minuteకి అది ఎంత తిరిగిద్ది? 6 degrees తిరిగిద్ది. 1 minuteకే 6 degrees తిరిగిద్ది. ఏంటిది? మినిట్ హ్యాండ్ 1 minuteకే 6 degrees తిరుగుతుంది. 1 minuteకి 6 degrees తిరుగుతుంది మినిట్ హ్యాండ్. ఓకే, అయితే ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోండి. రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే, రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే ఇక్కడ అవర్ హ్యాండ్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అవర్ హ్యాండ్ ఎలా తిరిగిద్ది? మినిట్ హ్యాండ్ తిరిగే దాన్ని బట్టి అవర్ హ్యాండ్ అనేది తిరిగిద్ది. సో మినిట్ హ్యాండ్ అలా తిరుగుతూ ఉన్నప్పుడు అవర్ హ్యాండ్ కూడా కొంచెం అటు ఇటుగా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 degrees మూవ్ అయింది అనుకో 1 minuteకి, అప్పుడు 1 minuteకి అవర్ హ్యాండ్ ఎంత తిరిగిద్ది? ½ degree తిరిగిద్ది. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 6 degrees - ½ degrees. రిలేటివ్ స్పీడ్ ఏముంది? 6 - ½, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.5 degrees తిరుగుతుంది. సో 5.5 degrees అంటే నథింగ్ బట్ 5 2 5 10 10 + 1 11 11/2 degrees. 11/2 degrees అనేది అది తిరుగుతుంది. వాటి రెండింటి మధ్యలో రిలేటివ్ స్పీడ్ ఎంత ఉందంటే 11/2 degrees. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్
అవర్ హ్యాండ్ 1 అవర్కి 30 degrees, 1 minute-కి ½ degree, మినిట్ హ్యాండ్ 1 minute-కి 6 degrees. వాటి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ ఎంత ఉందంటే 11/2 degrees. 11/2 degrees. దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ కాన్సెప్ట్ స్టార్టింగ్. ఓకే, సో స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, ఏదైనా టైం ఇచ్చినప్పుడు యాంగిల్ ఎలా కనుక్కోవాలి అనే పాయింట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామని చెప్పాను. సో ఏ టైం ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4:40 అనే టైం తీసుకుంటున్నాను. 4:40 అనే యాంగిల్, ఫైండ్ ద యాంగిల్ వెన్ ద టైమ్ ఈజ్ 4:40 అని చెప్పి అడుగుతారు. సో 4:40 అనే టైం ఇచ్చినప్పుడు యాంగిల్ ఎంతో కనుక్కున్నాం అనుకున్నప్పుడు ఈ 4 అలాగే ఉంచండి. 4 మైనస్ ఈ 40 అంటే మినిట్స్ హ్యాండ్ ఆ టైంలో ఎక్కడ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 8 దగ్గర ఉంటుంది. 8 5 40 కదా. 4 - 8 = -4. మీకు అందరికీ తెలిసిందే. 40 అయితే 8 అవుతుంది. అదే 55 అనుకో, 11 దగ్గర ఉంటుంది. అదే 5 అన్నాం అనుకో 1 దగ్గర ఉంటుంది. సో మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రాశాను. 4 - 8 = -4. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4ని ఇంటూ 30 చేస్తుంది. 4 × 30 = 120 degrees. 4 × 30 = 120 degrees. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మినిట్స్ ఎంత ఇచ్చాడు, 40 minutes ఇచ్చాడు. సో 40 ఇచ్చాడు కదా, 40ని 2తో డివైడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 20. దీన్ని 20 degrees కింద కన్సిడర్ చేసేయండి. సో ఇప్పుడు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 - 20. ఇక్కడ మైనస్ ఎందుకు చేస్తున్నాము అంటే 120 - 20 100. మైనస్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి మైనస్ వచ్చింది అనుకో, సో ఇక్కడ మనం మైనస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో, ఒకవేళ 8 - 4గా తీసాము. ఓకే, 820 అనుకో, 8 - 4 చేయాల్సి వచ్చింది కదా. 8 - 4 +4 వచ్చింది. సో అప్పుడు +20 చేస్తాము, 140 degrees అయ్యేది. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి -20 చేస్తున్నాం, 100 degrees వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ ఫార్ములా మెథడ్ కూడా చెప్తాను. సో ఇదే 440 ఫార్ములా మెథడ్ ప్రకారంగా కూడా చూడండి. ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా mod of 11/2 m - 30h అండి. mod of 11/2 m - 30h అంటే mod ఎందుకంటే మైనస్ వచ్చినా సరే దాన్ని ప్లస్గా మార్చేస్తాం. 30h - 11/2 m అని కూడా రాయొచ్చు. మాడ్యులస్ అనేది పాజిటివ్ కోసం. సో ఇప్పుడు చూడండి, 11/2 ఇంటూ మినిట్స్ ఎంత ఇక్కడ 40 minutes ఇంటూ 40 -30 ఇంటూ h ఎంత 4. దట్ ఈస్ ఈక్వల్ టు 2 1s 2 20s, 22s 40 కదా, 11 2s 20, 220 minus 30 4s 3 4s 12, 120. So 220 minus 120 is 100. 220 minus 120 is 100 degrees వచ్చింది కదా. ఇందాక ఏదైతే 100 degrees అనుకున్నామో అదే 100 degrees ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు 820 చూద్దాం. ఓకే, 820. సో 820 అవర్ ఎంతైతే ఉందో దాన్ని అలానే ఉంచాలన్నాను. 8 minus 20 అన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? మినిట్ హ్యాండ్ 20 దగ్గర ఉన్నప్పుడు 1 అయితే 5, 2 అయితే 10, 3 అయితే 15, 4 అయితే 20. ఓకే, అంటే 20 దగ్గర 820 అన్నప్పుడు అది 4 మీద ఉంటుంది. అది నా మీనింగ్. 8 - 4 = 4. ఓకే, నెక్స్ట్ 5 దగ్గరికి వెళ్తే 25, 6 దగ్గరికి వెళ్తే 30. సో జనరల్లీ ఇది మనకు తెలిసిన విషయం. 8 - 4 = 4. ఇది 4 + 4. ఓకే, రిమెంబర్ దట్ +4. ఇందాక మైనస్ వచ్చినప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేసాం, ఇప్పుడు ప్లస్ వచ్చింది కాబట్టి యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. సో 20ని నేను 20 కన్నా ముందు 4 × 30 చేస్తున్నా. 4 × 30 120. 4 × 30 120 degrees. ఇప్పుడు ఇక్కడ 20 ఉంది కదా, 20/2. 20/2 is equal to 10. 20/2 is equal to 10 degrees. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాంగిల్ ఎంత అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees. 120 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees. సో ఇందాక +10 ఎందుకు చేసాం? ఇక్కడ +4 వచ్చింది కాబట్టి +10 చేసాం, 130 degrees వచ్చింది.
ఇదే మళ్ళీ ఫార్ములా మెథడ్లో చూడండి 820. సో మన ఫార్ములా ఏంటి 11/2m - 30h. మీకు రాదు అనుకుంటే ఫార్ములాని యూజ్ చేసేసుకోండి. 11/2m - 30h మాడ్యులస్ ఎందుకంటే అది మీకు మైనస్ వచ్చినా కూడా ప్లస్గా మార్చేసుకోవడానికి. ఇందాక మీకు -4 వచ్చినప్పుడు -4 × 30 అని నేను రాయాలి, 4 × 30 అనే రాశాను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన సబ్ట్రాక్షన్ అనేది పెద్ద దాంట్లో చిన్నది చేస్తాం అంతే ఈ ప్రాసెస్లో కూడా. సో ఈ ప్రాసెస్లో కూడా అంతే, మామూలుగా సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ నెగిటివ్ వస్తే మళ్ళీ పాజిటివ్గా మార్చేసుకోవడమే. సో ఇప్పుడు చూడండి, సో 11/2 × 820 కదా టైము 820 m అంటే ఎంత మినిట్స్ 20, 11/2 × 20 - 30 అవర్స్ ఎంత 8, 30 × 8. సో 11/2 2 ones 2 10s, 11 × 10 110, 110 - 30 × 8 3 8s 24, 240. సో మాడ్యులస్. ఓకే, 110 - 240 అండి, 0 - 0 0, 240 పెద్దది కదా, 4 - 1 3, 2 - 1 1, సో -130. దట్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees తీసుకుంటాం. సో మాడ్యులస్ ఆఫ్ -130 ఈజ్ 130 degrees ఓన్లీ. మాడ్యులస్ ఆఫ్ -130 ఈజ్ 130 ఓన్లీ, 130 degrees. ఇందాక వచ్చింది ఇప్పుడు వచ్చింది సేమ్. నెక్స్ట్ వచ్చేసి 115 చూద్దాం. 115. సో 115 ఫస్ట్ మామూలుగా అవర్ అలానే రాస్తాం, 1 మైనస్ చేయాలి. ఓకే, ఎందుకు ఏం మైనస్ చేయాలి, 15 అన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 3 దగ్గర ఉంటుంది. సో 5 అంటే 1, 10 అంటే 2, 15 అంటే 3, 20 అంటే 4, 25 అంటే 5. సో కంటిన్యూస్లో 5 టేబుల్ మల్టిప్లై చేసుకుంటూ పోతుంటే దాని ప్రకారం మీకు తెలుసు. లేకపోతే ఉన్నదాన్ని 15/5 చేసిన 3. 1 - 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు -2. ఇక్కడ మనకి ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ రాకుండా ప్లస్ అలానే ఉండిపోయింది అనుకో, ప్లస్ ఉందనుకో, అప్పుడు యాడ్ చేయాలి. ఓకే, 1 - 3 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ 2 వచ్చింది కదా, ఈ 2ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 30తో మల్టిప్లై చేస్తాను. 2 × 30 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో 60 అది అలా పెట్టుకోండి, 60 degrees అనేం కాదు, 2 × 30 ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇప్పుడు మినిట్స్ ఉంది కదా, ఆ మినిట్స్ని నేను డివైడ్ చేస్తాను. 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 డిగ్రీస్గానే పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 60లోంచి 7.5 తీసేయాలి, ఎందుకని ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి 60లోంచి 7.5 తీసేయాలి. సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 - 7.5 degrees. 60 - 7.5 అంటే 60లోంచి 7 తీస్తే 53, 53లోంచి ఇంకో 0.5 తీసేస్తే 52.5 degrees, 52.5 degrees. సో ఫార్ములా మెథడ్ కూడా చూడండి. ఫార్ములా మెథడ్ ప్రకారంగా అయితే మామూలు ఫార్ములా ఏంది, మాడ్యులస్ ఆఫ్ 11/2m - 30h. సో మాడ్యులస్ ఆఫ్ 11/2 × m ఎంత ఇక్కడ 15 - 30 × h ఎంత 1. సో 11 × 15 165, 165/2 - 30, 165/2 - 30. సో 165/2 ఇప్పుడు 2 8s 16, అలాగే 2 2s 4, ఇంకా 1 మిగిలింది. ఆ పాయింట్ పెడితే 0 వస్తుంది కదా, 1 0, 2 5s 10 - 30, 82.5 - 30 చేస్తే 8 - 3 5, 52.5 degrees. Okay, so this is about here also 52.5 degrees, here also 52.5 degrees. This is about how to find the angle between the minute hand and the hour hand when the time is given. Okay, క్లాస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా కూడా వస్తాయి. సో అవి కూడా చూద్దురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఖచ్చితంగా షేర్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బాగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.